లోపల ఏమైనా ఉందేమో నువ్వే చెప్పమ్మా. లోపలేం దొరకలేదు ఝాన్సీ అమ్మ. వేరే రూమ్లో వెతుకుతాం పదండి. అత్తయ్య ఎక్కడా లేదండి. అక్కడ ఇక్కడ ఎక్కడా లేదు. మేనా నేను ఇంకోటి కొత్తది కొనిస్తాలే, ఏడవకు. వదినా ఏడవద్దు వదినా. మళ్ళీ మొదలు పెట్టేశావా? మీకు నా వేదన అర్థం కావటం లేదు అత్తయ్య. నాకు మీ అబ్బాయి గుర్తొచ్చినప్పుడు అంతా ఆ నగని తీసి చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అది లేదు. నేనేం చెయ్యాలి? నాకు చాలా భయంగా ఉంది రామచంద్ర. మీనా, ఇప్పుడు ఏం జరిగిపోయిందని నువ్వు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దొరుకుతుందిలే, ఉండు. అత్తయ్య, లాస్ట్గా ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ బ్యాగులు వెతికితే సరిపోతుంది కదా. మావయ్య, నిజంగానే కొట్టేశారు అని అనుకుందాం, బ్యాగ్లో పెట్టుకుంటారో చెప్పు. ఎప్పటి నుంచి కనబడకుండా పోయిందో ఎవరికి తెలుసు? లేదు, ఇవాళ నుంచే కనపడలేదు. నాకు తెలుసు. పొద్దునే నేను వేరే నగ తీసేటప్పుడు చూశాను. ఆ నగ తిరిగి పెట్టేటప్పుడు చూస్తే అది కనపడలేదు. అత్తయ్య, అందరి బ్యాగులో ఒకసారి చెక్ చేద్దాం అత్తయ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? చూద్దాం. దొరకలేదంటే అప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. మీరందరూ వెళ్ళి మీ బ్యాగ్స్ ని త్వరగా ఇక్కడికి తీసుకురండి. బంగారి, నువ్వు కూడా వెళ్ళి నీ బ్యాగ్ తీసుకొనిరా. అమ్మా, ఇందులోనే ఉంది. అయ్యో, నా నెక్లెస్! అయ్యో, నా నగ, నా నెక్లెస్! ఏయ్, ఇది నువ్వు కొట్టేశావా? ఇది నేను తీయలేదు మేడం. ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు మేడం. అవును, నువ్వు చిన్న పాపవి, నీకేం తెలీదు మరి. చూసారత్తయ్య ఎలాంటి పని చేసిందో? ఇది దొంగ అత్తయ్య. దొంగ అని అనకండి మేడం, ప్లీజ్. ఇది నేను తీయలేదు. నువ్వు చేసిన పనికి పేరేంటి? మరి నీ బ్యాగ్ లోకి ఇది ఎలా వచ్చిందో చెప్పు. ఇది నేను తీయలేదు. నిజంగా ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఏం తెలీదు నీకు? చేయాల్సిందంతా చేసి తెలీదు అని నటిస్తున్నా. ఇదిగో చూడు, ఒకటి ఇచ్చాను అనుకో, ఆడపిల్లవని వదిలేస్తున్నాను. నా ఇయర్ బడ్స్ కూడా నువ్వే తీసుకున్నావా? లేదు. చెప్పు, కొద్ది కొద్దిగా ఇంటిని ఖాళీ చేయడానికి ఇంటికి వచ్చావా? ప్లీజ్ మేడం, నేనేం చేయలేదు మేడం. నిన్ను నమ్మి మా అత్తయ్య అంత పెద్ద బాధ్యత ఇస్తే మెల్లగా నీ బుద్ధి చూపించావు, చూసావా?
మొదట్లో మేడం గారు ఆడిన ఆటలున్నాయే, అయ్యయ్యో నేలని ఆకాశాన్ని కలిపేస్తానన్నట్టు కబుర్లు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, క్రెడిట్ కార్డు ఇవ్వండి, అది చెయ్యండి, ఇలాగే చెయ్యండి, అదరగొట్టేసిందబ్బా. ఇప్పుడు మొత్తం బయటపడింది. నా అదృష్టం బాగుంది, ఈ రోజే చూశాను, లేకపోతే అమ్మేసుంటావు. అత్తయ్య, ఇంకొక నిమిషం ఇది ఇక్కడ ఉండకూడదు. రేపు డబ్బుల కోసం మిమ్మల్ని ఏమైనా చేసినా చేసేస్తుంది. బయటికి పోమనండి అత్తయ్య. సరిగ్గా చెప్పావు మీనా. ఇలాంటిది ఇంట్లో ఉంటే ఒక్క వస్తువు కూడా మిగులుతుందా? అత్తయ్య, ఒకటే మాట, అదైనా ఇంట్లో ఉండాలి, లేదంటే మేమైనా ఉండాలి. మీరే చెప్పండి, ఏం చేయాలా? ఇలా మీరు మౌనంగా ఉంటే ఎలాగమ్మా? ఏదో ఒకటి మాట్లాడండి. అత్తయ్య, ఏంటండి ఇది? ఏయ్, బయటికి నడు. మేడం, నిజంగా నేను తీయలేదు మేడం. అవును, నువ్వు తీలేదు. నీకేం తెలీదు. నీకు తెలియకుండానే నీ టిఫిన్ బాక్సులోకి నా నగ దానంతట అదే వచ్చి కూర్చుంది కదా. బయటికి పో. అయిపోయింది. నీ నాటకాలను కూడా నమ్ముతూ ఉండిన మనిషికి కూడా నీ లక్షణం ఏంటో తెలిసిపోయింది. బయలుదేరు. ఏయ్, ఇప్పుడు నువ్వు బయటకు నడుస్తావా లేదా నిన్ను మెడ పెట్టుకుని గెంటమంటావా? నడవే బయటికి.